హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో సేమియా కేసరి చేశాను. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోవట్లా, నోరూరించే స్వీట్. సింపుల్ అంటే సింపుల్గా అండి. ఈ దీపావళికి మీరు కూడా ట్రై చేయండి. చేయటం చాలా సులువు, కానీ తినేటప్పుడు మాత్రం రుచి ఆ లెవెల్లో ఉంటుంది. కమ్మగా తినొచ్చండి. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, పళ్ళు లేని వాళ్ళు కూడా చప్పరించుకుంటూ తినేయచ్చు. నోట్లో కరిగిపోతుంది. ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్ పాటించి మీరు కానీ చేస్తే సేమియా కేసరి ఇలా పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే ఈ వీడియోని చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈ రెసిపీ మీకు సింపుల్గా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి సేమియా కేసరి చేసేద్దాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. ఇప్పుడు ఒక 50 గ్రాముల జీడిపప్పుని వేపుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేపుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుంటే చక్కగా వేగుతాయి. దోరగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి అన్నమాట. మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచి కలర్ అనేది రాదు, మాడిపోయి నల్లగా అయిపోతాయి. ఇప్పుడు జీడిపప్పు సగం వేగింది కదండి. ఇప్పుడు ఇందులోనే కిస్మిస్ కూడా వేసి వేపుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ అనేటివి మీరు ఎక్కువ తినగలిగినంత అయితే ఎక్కువ వేసుకోండి, లేదంటే ఫార్మాలిటీగా వేసుకోండి, సరిపోతాయి అన్నమాట. డ్రై ఫ్రూట్స్ చక్కగా ఫ్రై అయినాయి, మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే కళాయిలో ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు 1 కప్పు సేమియా. ఈ సేమియాని స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటే మంచి రంగుతో పాటు చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. మంచి కలర్ కూడా వస్తుంది. మనం ఏదో హడావిడిగా స్టవ్ని హైలో పెట్టేసి వేపితే సరిగా వేగపు, మాడిపోతాయి. కొద్దిగా ఓపిక చేసుకొని వేపుకోండి, చక్కగా ఫ్రై అవుతుంది సేమియా. ఇప్పుడు ఈ సేమియాని ఇలా నిదానంగా కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, సేమియా మంచి గోల్డ్ కలర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని పక్కకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వాటర్ కూడా వేసుకుందాం. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను ఈ కప్పు తీసుకున్నాను కాబట్టి ఇదే కప్పుతో వేస్తున్నా. మీరు చిన్న కప్పు కానీ పెద్ద కప్పు కానీ ఏ సైజు కప్పు అయినా సరే 1 కప్పుతో సేమియా తీసుకుంటే అదే కప్పుతో మీరు వాటరు, షుగర్ తీసుకోండి. పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట రెసిపీ అన్నది. ఇప్పుడు ఈ వాటరు తెరలగాగిన తర్వాత సేమియా వేసుకుందాం. వాటర్ అయితే మరుగుతున్నాయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ యాలకల పొడి కూడా వేసుకుందాం. అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను. మీరు ఉంటే కనుక కుంకుమ పువ్వు వేసుకోండి. నాకు ఇక్కడ లేదు కాబట్టి నేను ఫుడ్ కలర్ వేస్తున్నా. ఇది మీ ఆప్షనల్. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సేమియాను ఇందులో వేసేస్తున్నాం. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ సేమియాని ఇలా కలుపుతూ ఉడికించుకుందాం. ఈ సేమియాని ఇలా మెల్లిగా ఇలా కలుపుతూ ఒక 80% వరకు దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. సేమియా కేసరికి ఒకటేనండి మెయిన్ టిప్ ఏంటంటే వాటర్ అన్నమాట. మనం తీసుకున్న కరెక్ట్ మెజర్మెంట్ ప్రకారం వాటర్ పోసుకోవాలి. రెండోది ఏంటంటే షుగరు మరీ ఎక్కువైనా కూడా నీకేందంటే పొడిగా రాదు కేసరి. మూడోది ఏంటంటే మనం సేమియాని వేపుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా నిదానంగా ప్రశాంతంగా వేపుకోవాలన్నమాట. మంచి గోధుమ రంగు వచ్చేంత వరకు. అప్పుడు చూడటానికి బాగుంటుంది, తినటానికి మంచి రుచి వస్తుంది. 4వ టిప్ ఏంటంటే
సేమియాని ఉడికించుకునేటప్పుడు ఇలా మెల్లిగా కలుపుతూ 80% వరకు కుక్ చేసుకుంటేనే నీకు సేమియా కేసరి అనేది ముద్ద అవ్వకుండా పొడి పొడిగా వస్తుందన్నమాట. కొందరు ఏంటంటే నీళ్ళు దగ్గర కవ్వకుండానే ముందే గబా గబా షుగర్ వేసేస్తారు. ఆ షుగర్ వేయటం వల్ల ఏమవుతుందంటే ఈ వాటర్లో ఆ షుగరు అది పాకంలాగా అయిపోయి జ్యూసీగా వస్తుంది, పొడి పొడిలాడదు. అందుకు కాబట్టి మనం ఏదైనా రెసిపీ చేసుకున్నప్పుడు ఒకటేనండి, కొద్దిగా ఓపిక చేసుకొని ఒక 5 నిమిషాలు చాలా ప్రశాంతంగా చేసుకోవాలన్నమాట. అప్పుడే మనం చేసే రెసిపీ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. కుకింగ్ని ఎంజాయ్ చేయాలండి, ఏదో హడావిడిగా చేసేసామా అని అనుకోకూడదు. చాలా మంచి పీస్ఫుల్ మైండ్తో నిదానంగా ఓపికగా చేసుకున్నామంటే మనం తినడానికి చేసుకుంటున్నాం కాబట్టి చాలా చక్కగా వస్తాయన్నమాట మనం చేసే రెసిపీలు కూడా. చూశారు కదా, వాటర్ అంతా దగ్గర అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 3/4 కప్పు పంచదార వేసుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. మీరు స్వీట్ తక్కువ తినేవాళ్ళైతే అరకప్పు పంచదార మాత్రమే వేసుకోండి, చక్కగా సరిపోతుంది. ఇప్పుడు షుగర్ వేసాం కదా, ఈ షుగర్ అంతా చిక్కబడి మన సేమియా కేసరి కొద్దిగా గట్టిపడేంత వరకు ఒక 5 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకుందాం. చూశారు కదండి, ఇలాగా షుగర్ వేసిన తర్వాత 5 నిమిషాలు ఇలా ఉడికించుకుంటే మన సేమియా కేసరి అన్నది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను నెయ్యి కూడా వేసుకుందాం. తినేటప్పుడు ఆ ఫ్లేవర్ కమ్మగా తగులుతుంటే మంచి రుచి అన్నమాట. ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చు. సేమియా కేసరి అయితే రెడీ అయిపోయింది. ఒక 5 నిమిషాలు దీన్ని పక్కకు పెట్టేస్తే ఈ వేడి తగ్గిపోయేసరికి పొడి పొడిలాడుతూ సేమియా కేసరి చక్కగా వస్తుందన్నమాట. చూసారు కదండి, మన సేమియా కేసరి అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, పొడి పొడిలాడుతూ చక్కగా ఉందండి. మీరు కూడా నా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. మనం ఏదో అనుకుంటాం కానీ ఏ చిన్న పండగ వచ్చినా, ఏ చిన్న ఫంక్షన్ జరిగినా ఇళ్ళల్లో ముందు అందరికి గుర్తుకొచ్చే స్వీట్ ఏంటంటే సేమియా కేసరి. సింపుల్గా అయిపోయింది కాబట్టి చేయటం ఎంత సింపుల్, రుచి అంత ఎమ్మీగా ఉంటుంది, ఆ లెవెల్లో ఉంటుంది అనమాట. అందుకే అందరూ ఇష్టపడతారు సేమియా కేసరి తినడానికి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు మన సేమియా కేసరి ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చెప్తా. నోట్లో తింటుంటే కమ్మగా ఉందండి. నెయ్యిలో బాగా ఫ్రై చేసాం కదా, ఆ నెయ్యి ఫ్లేవరు, ఆ జీడిపప్పు, ఆ కిస్మిస్ పంటి కింద పడ్డప్పుడు ఆ ఫ్లేవరు తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. అంత బాగుందన్నమాట. మీరు కూడా ఒకసారి నా పద్ధతిలో ట్రై చేయండి. అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.